ఉంటుందని నేను భావిస్తాను. రైట్ డెఫినెట్గా. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్టీ వితౌట్ అలయన్స్ లేకుండా తమిళనాడుకు సంబంధించి పోటీ చేసి విజయం సాధించినటువంటి తక్కువ మందిలో విజయ్ ఒకళ్ళు. ఈవెన్ దేశానికి సంబంధించిన పాలిటిక్స్ అన్ని చూసుకున్నా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కావచ్చు, ఈవెన్ టీవీకేకి సంబంధించినటువంటి విజయ్ పార్టీ కావచ్చు, వీళ్ళే ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసి ఇప్పటి వరకు అధికారం సాధించినటువంటి సౌత్ పార్టీల్లో వీళ్ళు ప్రథమంగా ఉంటారు. సో రామ్మోహన్ గారు ఒకటి మాట చెప్పండి, అక్కడ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, విజయ్ని పొత్తులోకి తీసుకురావాలి, విజయ్ని పొత్తులోకి తీసుకొస్తే మనం ఈజీగా ముఖ్యమంత్రి అవుతాము, లేదంటే మన కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఇలా భావిస్తూ వచ్చింది. మెయిన్గా సౌత్ పార్టీలకు సంబంధించి నేషనల్ పార్టీలు అన్నీ కూడా ఇక్కడ ఎంతో కొంత గ్రాప్ చేయాలనుకున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో వాళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వచ్చారు, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తమిళనాడు. సో ఈ నేపథ్యంలో పొత్తులు వర్కౌట్ అవ్వవు అని చెప్పేసి విజయ్ ముందుగానే అనుకోని ఉన్నాడా, లేదంటే పొత్తుల్లోకి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మనం సింగిల్గా పోటీ చేసి మన స్టామినా చూపించవచ్చు అని చెప్పేసి ఆయన ఫాలో అయ్యాడా? ఖచ్చితంగా అశోక్, మీరు వైసీపీతో పోలిస్తే వైసీపీ రకంగా చెప్పండి తల్లి కాంగ్రెస్ గా పెళ్లి కాంగ్రెస్ గా వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పురిచిపుచ్చుకుంది కనుక సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీకి మరో రూపం వైఎస్, అది కూడా రెండు ఐడియాలజీలు వేరు, ఇద్దరు నాయకులు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది కదా అక్కడ. కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్ పోయింది, పిల్ల కాంగ్రెస్ మిగిలింది కదా. అందుకని దానికి విజయ్ పార్టీకి పోలిక. విజయ్కి వారసత్వం లేదు, విజయ్కి వేరే పార్టీ వారసత్వం అంతకంటే లేదు, తనకు వారసత్వం లేదు, కుటుంబ వారసత్వం. విజయ్కి పార్టీ వారసత్వం కూడా లేదు కదా. ఏదో పార్టీ నుంచి ఎవరు ఒక్కరు కూడా రాలేదు తన పార్టీకి. అన్నాడీఎంకే నుంచి డిఎంకే నుంచి ఒక్కరు రాలేదు. ఎన్టీ రామారావు గారు కూడా ఒంటరిగా ఏం చేయలేదు. ఆయన కాషాయ జెండాను కమ్యూనిస్టు జెండాను ఎర్రజెండాను కలిపి మరి 83లో పోటీ చేశారు. ఆయన ఒక్కడేం పోటీ చేయలేదు స్టార్టింగ్ లో. ఫస్ట్ వచ్చినప్పుడు అంతే కదా, మరి ఫస్ట్ డైరెక్ట్ రాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అనే డైరెక్ట్ వచ్చింది, కానీ తండ్రి వారసత్వం కాంగ్రెస్ వారసత్వం ఉంది. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇందులో మారిండు. బొత్స సత్యనారాయణ ఎవరు? చాలా మంది పార్టీ అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళందరూ మనకు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు కదా. సమస్య ఇది వేరుగా చూడాలంటున్నాడు. వేరుగా క్రమంలో ఇంతకుముందు మహిళల ఓట్లు అన్నారు శర్మ గారు, దాంతో ఏకీపిస్తూనే ఇంకో రెండో ఫ్యాక్టర్ చెప్తాను. ఒకటి ఏంటంటే చాలా మంది అనుకున్నారు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే విజయ్ అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో చేరితే తప్పనిసరి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఎందుకంటే అన్నాడీఎంకేలో కానీ బీజేపీలో కానీ ముఖ్యమంత్రి అయ్యేంత సీన్ ఎవరికి లేదు. ఉన్న పళనిస్వామి అవసరమైతే డిప్యూటీ కూడా ఒప్పుకోవడానికి సిద్ధమవుతారు. ఎందుకంటే మన ఫడ్నవీస్ లాంటి దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా. బీజేపీ ఏం చెప్తే వింటారు వీటి సమస్యలు. ఇప్పుడు పళనిస్వామి కూడా బీజేపీ ఏం చెప్తే వింటారు. కానీ డిఎంకే చాలా ప్లస్ పాయింట్ వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకున్నారు వాళ్ళే. ఒకటి మనకు పన్నీర్ సెల్వం, నేను ఆయన కన్నీర్ సెల్వం అంటాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ జయలలితకి అప్పచెప్పారు కదా. అట్లా ఆయన అటు చేరారు. మన శశికళ ఫ్యాక్టరీ ఒకటి ఉందా, శశికళ మొత్తం చేతులు ఎత్తేసింది. ఇట్లా చూసుకుంటే చాలా వరకు ప్లస్ పాయింట్. అంటే డిఎంకే ఉన్న వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోతాయి. విజయ్ 30% ఓట్లు కాకుండా 10-12% ఓట్లు చీలుస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా డిఎంకే గెలుస్తుందని సామాన్య విషయం. ఎప్పుడు నేను మాట చెప్తున్నా అశోక్ గారు, ఏంటంటే ఎప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు ఇట్లా ఎందుకు మారుతాయి అంటే, రాజకీయాలు ఎప్పుడు సోషల్ కెమిస్ట్రీలో హెచ్ ఓటు ఎట్లా అవుతుందో చెప్పొచ్చు మన కెమిస్ట్రీలో, కానీ అదే రాజకీయాలు చెప్పలేము. అందుకని రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ కనుక ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. తమిళనాడులో ఇచ్చిన పరిణామాలు ఇంకోసారి కాకపోవచ్చు. కనుక ఈ ఎన్నికల పరిణామాల్లో ఆయన గట్టిగా నిలబడింది 2 విషయాలకి. ఇది విజయ్ ఓడిపోయినా సరే నేను ఢీకొంటా అనుకున్నాను, 2 కొండలు ఢీకొంటా అనుకున్నాను. నెంబర్ 1 అది ధైర్యం. ఎప్పుడు కూడా నాయకుడికి సాహసము ధైర్యం ఉండాలి, అది బాగా చూరగొంది ప్రజలు. రెండోది ఏంటంటే సైద్ధాంతిక శత్రువు వీళ్ళు, అట్లాగే అధికారిక శత్రువు వాళ్ళని డైరెక్ట్ గా రండి చెప్పి ఈ 2 ద్రవిడ పార్టీల మధ్య రాజకీయాలు ఎందుకున్నారు, నేను 3వ పార్టీకి ఎందుకు రావద్దు అని సాహసం చేసిండు నాయకుడు. సాహసంలో కూడా ఏంటంటే ఇప్పుడు మీరు త్రివేణి సంగమం చూసుకుంటే అలహాబాద్ లో 3 నదులు ఉంటాయి కానీ ఒక నది ఉండదు కదా, సరస్వతి ఉండదు. అట్లాగే 3 పార్టీలు ఎక్కడ పోటీ చేసినా 3వ పార్టీ పునాదిని పోయే ప్రయత్నం రాజకీయాలు ఎప్పుడు ఉంటది. కానీ అట్లా కాకుండా 3వ పార్టీని ఆదరించింది తమిళనాడు ప్రజలు, అది గ్రేట్ అంటున్నాను. అంటే ఆయన ఇంకొక మాట కూడా, ఆయన మీద వ్యక్తిగతమైన దాడులు కూడా జరిగినాయి. అంటే ఒకటి మన తొక్కిసలాట కేసు, తర్వాత ఈడీ డైరెక్ట్ కేసులు పెట్టింది. మూడోది ఆయన కుటుంబం మీద అనేక, పవన్ కళ్యాణ్ మీద 3 భార్యలు అన్నారు, ఆయన భార్య విడాకుల కేసు ముందుకొచ్చింది, త్రిషతో ఉన్న సంబంధం కూడా ముందుకొచ్చింది. అది కూడా చెప్తాను నేను. ఒకనాడు జయలలిత మన ఎంజి రామచంద్రన్ పక్కన ఎట్లుందో రేపు పొద్దున త్రిష రాజకీయాల్లోకి రావచ్చు అని కూడా నేను ఊహిస్తున్నాను, మొదలే చెప్తున్నాను. ఆల్రెడీ పెద్ద చర్చ జరుగుతుంది దాని మీద. అయితే చెప్తున్నాను కదా, ఇప్పటి పొద్దు నుంచి మాట్లాడుతుంటే నేను ఇదొక ఫ్యాక్టరీ కూడా మారుతా అంటున్నాను. అంటే త్రిష వల్ల ఓట్లు పడలేదు, త్రిష ఎక్కడ ప్రచారం చేయలే ఎక్కడ కూడా. అప్పుడు జయలలిత కూడా ఎంజి రామచంద్రన్ ఉన్నప్పుడు ఒక యాక్ట్రెస్, మంచి హీరోయిన్ అంతే.
కానీ తర్వాతనే కదా ఆయన వారసత్వంగా జానకి మనకు మన ఎంజి రామచంద్రన్ సొంత భార్యను కూడా పక్కన పెట్టి వారసత్వంగా ఆమె వచ్చింది కదా. అందుకని ఇక్కడ ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో. కానీ ఇక్కడ పాయింట్ సారీ నెగిటివ్ క్యాంపెయిన్ వీళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది అనుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కూడా సేమ్ ఇట్లానే వైసీపీ టార్గెట్ చేసి 3 భార్యలు 3 పిల్లలని చెప్పేసి అక్కడ ఆయన డిప్యూటీ సీఎం చేశారు. ఇక్కడ తమిళనాడుకు వచ్చేసి విజయ్ త్రిష టార్గెట్ చేసి ఇప్పుడు ఈయన సీఎం చేయబోతున్నారు. నెగిటివ్ క్యాంపెయిన్ వాళ్ళకి పాజిటివ్ అయింది అనుకోవచ్చుగా. ఖచ్చితంగా ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం చేయొద్దు. రాజకీయాల్లో చాలా హుందాగా ఉండాలి. ఎప్పుడైనా వ్యక్తిత్వ హననం చేస్తే ఆటోమేటిక్ సానుభూతి పెరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పట్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి పెరగడానికి కారణం అంటున్నాను. అంతేందుకు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా శత్రుత్వం, రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వాలు ఉండకూడదు. అది ఓరి పోటీదారులుగా ఉండాల్సింది అవసరం ఉంటుంది అంటున్నాను. ఒక్కోసారి ప్రతిపక్షాన్ని నిందించే క్రమంలో నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే విమర్శించిన వాడికే నష్టం జరుగుద్ది. అది చాలా చరిత్ర ఎరిగిన సత్యం కూడా అంటున్నాను. కానీ ఆ విలువలు పోయినాయి. విలువలు వలవడిన సమాజంలో తమిళనాడులో 50 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమైన మలుపు జరిగింది అంటున్నాడు. యూటర్న్ అంటాం కదా, యూటర్న్ జరిగింది. ఆహ్వానించదగ్గది. ఎందుకంటే ఈ రెండు పార్టీలను చూడండి, వృద్ధ నాయకత్వం, వృద్ధ జంబుకాలే కదా రెండు కూడా. ఒక చెప్పాలంటే పార్టీలు వృద్ధ జంబుకాలైన 50 ఏళ్ళు దాటి వచ్చినాయి. 60s లో వచ్చింది. 1967 లో దేశవ్యాప్తంగా అశోక్ గారు మీరు పుట్టినరోజు అయితే తెలియదు నాకు, కానీ నేను కూడా 10 ఏళ్ల వయసులో అప్పుడు నాకు మొత్తం దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడి 1967 ఎలక్షన్ 52, 57, 62 తర్వాత 4th జనరల్ ఎలక్షన్ లో 9 రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. ఫస్ట్ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం మనం నమ్ముదీప్రాద, ఇది మన శర్మ గారి బాగా తెలుసు, కేరళలో. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడే క్రమంలో మళ్ళీ అధికారంలోకి రాలే ఇప్పటి వరకు ఏది మనకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కదా ఒక పార్టీకి మిగిలిపోయింది. ఈ దేశంలో ఈ రెండు ద్రావిడ పార్టీలు ఎందుకు ఉండాలి? ఈ రెండు ద్రావిడ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు గెలుస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. నేను అనుకోకుండా మా అమ్మ ఎక్కడే ఉంటుండే కనుక 8 ఏళ్ళు ప్రతి సంవత్సరం నెల 2 నెలలు అక్కడ ఉండేవాడిని. తమిళనాడు రాజకీయాలు చూసేవాడిని. అట్లా చూస్తే ఒక 2020 దాకా, 20 తర్వాత బెంగళూరు మారాను. 2012 నుంచి 20 దాకా 8 ఏళ్ళు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 2-3 నెలలు ఉన్నాను అక్కడ. రాజకీయాలు చూస్తే భావోద్వేగం ఎక్కువ, తమిళనాడు ప్రజలకు భావోద్వేగం ఎక్కువ, భాష మీద కూడా అభిమానం ఎక్కువ, దురభిమానం గట్టిగా మాట్లాడితే, మన తెలుగులో మాట్లాడితే మాట్లాడదు. కానీ ఇదన్నీ కలిపి ఇవాళ అన్ని పార్టీలు జాతీయ స్థాయికి వచ్చే కల్లా తమిళనాడు వేరుగా ప్రయత్నం చేసినా మా హక్కుల కోసం మేము కలుస్తామని పార్టీలు కలిసినాయి కూడా. అందుకని వాళ్ళదంతా ఏముంటదంటే రెండు జాతీయ పార్టీల మధ్యన ఒక ఆయన స్టాలిన్ 80 ఏళ్ళకి దగ్గరకు వస్తున్నాడు, 75 దాటినాడు. ఇటు పక్కన పళనిస్వామి 75 దాటినాడు ఉన్నాడు. ఇటువంటి వాళ్ళకంటే యూత్ కి ఎందుకు అవకాశం ఇవ్వద్దని జంజీ ఏదైతే వర్గం ఉందో వాళ్ళు కూడా వాళ్ళ కీలకమైన మన 18 నుంచి 28 వరకు కదా ఈ జంజీలో ఉన్న ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున విజయ్కి మద్దతు ఇచ్చారు. ఈ మద్దతు కొంచెం మధ్యన ఆగిపోయింది. నిజంగా చెప్పాలంటే ఈ సునామీ కొంచెం పెరిగితే 118 సీట్లు టార్గెట్ ఈసీకి దాటేవాడు. కానీ ఇప్పుడు కష్టమైందంటే విజయ్ని ముఖ్యమంత్రి చేయడం ముఖ్యం. దానికి సిపిఐ, సిపిఎం అట్లానే కాంగ్రెస్ పార్టీలో ఒక 8 సీట్లు వచ్చినట్టున్నాయి అనుకుంటారు. 8 సింగిల్ డిజిట్ 3 కలిపి 3 వస్తారంటే కూడా ప్రచారం జరుగుతుంది. జరుగుతుంది కానీ రారంటున్నాను నేను. డిఎంకే కూటమిలో ఉన్నారు కదా, డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు అన్నది ఒకటి ఉన్నది. వస్తే కూడా 8 సీట్లు తక్కువ పడ్డప్పుడు మాత్రమే కదా. 2018 118 సీట్లు రావాలంటే 5-6 సీట్లు తక్కువ పడితే వీళ్ళు వేరు. కానీ ఇప్పుడు తప్పనిసరి విజయ్ బీజేపీ కూటమి, బీజేపీలో అన్నా డిఎంకే కూటమిని ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా వీళ్ళకి ఆశ్రయించే తప్పదు. పళనిస్వామి గారు ఉప ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీకి 2-3 సీట్ల కన్నా ఎక్కువ రావంటున్నారు. అది కూడా వస్తాయో రావో తెలియదు మనకు. కనుక అన్నా డిఎంకేతో కలవడం బీజేపీకి నష్టం ఏం లేదు కదా. కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు, కలుస్తారు. అంటే అధికారానికి వచ్చినప్పుడు రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టు అధికారానికి వస్తారని అన్నాడీకి మద్దతు తీసుకోవడం తప్పలేదు. నేను వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను, వాళ్ళే నాకు మద్దతు ఇస్తున్నారు కదా అనే మాట వస్తుంది కదా. ఇంకోటి డిఎంకే దగ్గరలో ఉందని డిఎంకే దగ్గరలో కూడా లేదు. సైద్ధాంతిక పరంగా దీన్ని విమర్శిద్దాం. డిఎంకేలో స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి చేసి మన జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతే ఏం కాదు. అన్ఎక్స్పెక్టెడ్ కాంబో అవుతుంది అది అప్పుడు మీరు చెప్పేది. అయితే అది రాజకీయాలు ఏదైనా సాధ్యం. గుర్రం ఎగరాని వస్తు రాజకీయాల్లో తరతమ భేదాలు ఉన్నాయి. అవసరాలను బట్టి అందరూ మారుతారు. కనుక మూడోది ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ సైద్ధాంతికంగా బీజేపీ అయిపోతలేను. మరి స్టాలిన్ కనుక ఒప్పుకుంటే నేను ముఖ్యమంత్రిని, ఉదయం స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి అంటే నష్టం ఏమున్నది? అప్పుడు కేంద్రంలో తీసుకుంటారు వీళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే ఏదైనా చేసి కదా. అదొకటి. బీజేపీ మాత్రం ఇప్పటికి ప్రయత్నాలు మొదలుపెట్టింది విజయ్ని ఎట్లా సొంతం చేసుకుందామని. ఆ లెక్కన పోతే వీతే అధికార పార్టీకి వ్యతిరేకంగా
అన్నా డిఎంకేతో కలుస్తున్నాం, నేను కలవడం కాదు వాళ్ళే నాకు కలుస్తున్నారనే ఒక వాదన తీసుకురావచ్చు. రాజకీయాల్లో ఇప్పుడున్న మాట మీద నిలబడాలని ఏం లేదు, కానీ విజయ్ నిలబడతాడని నేను అనుకుంటున్నాను. 90 సీట్లు వచ్చినా 80 సీట్లు వచ్చినా జో జీతా ఓ సికందర్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, మా విశ్లేషణ నాలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓ శ్రీశ్రీ కవిత గారు చదివి నేను ముగిస్తాను. శ్రీశ్రీ గారు ఏమంటారంటే, నిప్పులు చిందుతూ నింగికెగిరితే నిబిడాచర్యంతో మీరే, నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. విజయ్ గెలిచిండి కనుక అందరూ మాట్లాడుతున్న విజయ్ గొప్పవాడని. విజయ్ కనుక 10 సీట్లకు పరిమితం అయితే అందరూ తిట్టకపోయేవాళ్ళం, నాతో సహా తిట్టకపోయేవాళ్ళం. కనుక ఏమైందంటే రాజకీయాల్లో చరిత్ర నిర్మాతల ప్రజలే, మనం కానే కాదంటున్నారు. రైట్.